ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాల్సినటువంటి తీరు ఎలా ఉండాలి, అధికార యంత్రాంగం వ్యవహరించాల్సినటువంటి తీరు ఎలా ఉండాలి, అధికారంలో ఉన్నవాళ్ళు వ్యవహరించాల్సినటువంటి తీరు ఎలా ఉండాలి? ఈరోజు ఇద్దరు మాత్రమే వెళ్ళారు ప్రముఖులు. ఒకరు ముఖ్యమైనటువంటి మంత్రిగా ఉన్నారు, ఇంకొకరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. వెళ్ళి వాళ్ళు ఏం చెప్పొచ్చారు, ఎలాంటి భరోసా నింపి వచ్చారంటే ఏం చెప్తారు? ఈశ్వర్ గారు, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు వెళ్ళిన తర్వాత ఒక కామన్ పాయింట్ అర్థమైంది. అసలు ఈ దుర్ఘటన ఎందుకు జరిగింది, దీనికి బాధ్యత వహించాల్సింది ఎవరు అన్నదాని నుండి మొత్తం కార్మిక సంఘాల కారణంగానే ఇదంతా జరిగింది అన్నట్టుగా తీసుకెళ్లారు. ఉదయం కార్మిక సంఘాల నాయకులతో నారా లోకేష్ గారు వాగ్వాదం దిగినప్పుడు అదేదో యాక్సిడెంటల్ గా అప్పటికప్పుడు యాదృచ్ఛికంగా జరిగిందేమో అనుకున్నారు. కానీ ఆ తర్వాత నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడడం చూసిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ప్రెస్ మీట్ లో మాట్లాడడం చూసిన తర్వాత మొత్తం తీసుకెళ్లి ఇదంతా ఏదో కార్మిక సంఘాల నాయకులు అక్కడ విలన్లుగా ఉన్నారు, వాళ్ళ వల్లే ఇదంతా జరుగుతోంది అన్న ఒక భావన కలిగించేందుకు ప్రయత్నించారు. బాగా గమనిస్తే అవును, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తూ ఉన్నారు, నేను ప్రైవేటీకరణ, వైసీపీ ప్రభుత్వం ప్రైవేటీకరిస్తుంటే నేను ఇక్కడికి వచ్చాను, కూర్చున్నాను, అందువల్లే ఆగిపోయిందంటున్నారు. ఒక దశలో బాగా గుర్తుంటుంది ఈశ్వర్ గారు, పవన్ కళ్యాణ్ గారే ఈ ప్రైవేటైజేషన్ మీద చర్చ వచ్చినప్పుడు ఇది దేశవ్యాప్తంగా దేశ ప్రయోజనాల కోసం ఈ ప్రైవేటైజేషన్ మీద నిర్ణయం తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం, కేవలం విశాఖపట్నం స్టీల్ ని దృష్టిలో ఉంచుకొని మాత్రమే కాదు అని ఇండైరెక్ట్ గా సమర్థించే ప్రయత్నం కూడా ఒక దశలో పవన్ కళ్యాణ్ గారు చేశారు. కానీ ఈ రోజు మాత్రం నేను అడ్డుకున్నాను అంటారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అమ్మడం ఏంటి? జగన్మోహన్ అది ఏంటి? డైరెక్ట్ గా వైసీపీ ప్రభుత్వం అమ్ముతోంది, అమ్మేయాలనుకుంటే నేను అడ్డుకున్నానని చెప్తారు. ఇంతకు మించిన అన్యాయమైన అవకాశం పోనీ అమ్మాలని మనకు తెలియకుండా ట్రై చేసిందేమో అనుకుందాం, అమ్మేటటువంటి అవకాశం ఉంటుందా? అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. కానీ వైసీపీ ప్రభుత్వం అవుతుందని చెప్పడం ద్వారానే పవన్ కళ్యాణ్ గారు ఎంత ఇదిగా అన్యాయంగా మాట్లాడుతున్నారో అక్కడే అర్థమవుతుంది. పైగా కుమారస్వామి గారే సెంట్రల్ మినిస్టర్ అన్నారు కదా, లేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు అని. ప్రధాని నరేంద్ర మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు. అది రాష్ట్ర పరిధిలోని అంశం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని గారికి ఎందుకు రాస్తారు లేఖ? అసలు ప్రైవేటీకరించద్దండి, అక్కడ భూములే లక్షల కోట్లు అవసరం లేదు, మీరు క్యాప్టివ్ మైన్స్ ఇస్తే చాలు, బ్రహ్మాండంగా నడుస్తుంది అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు వచ్చి మాట్లాడేస్తున్నారు. పైగా ఏం చెప్తున్నారు, మీరు విలేకరులు చాలా మీరు ఇష్టానుసారం మేము అధికారంలో ఉన్నామని చెప్పి మమ్మల్ని పంచింగ్ చేస్తూ ఉన్నారు, మమ్మల్ని మాట్లాడుతున్నారు. మీరు అడగాల్సింది ఎవరిని? గతంలో 5 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు అంటే వైసీపీ వాళ్ళు, వెంటనే డైరెక్ట్ గా మళ్ళీ అంతకుముందు టీడీపీ 5 ఏళ్ళు ఉందంటున్నారేమో అనుకుంటే లేదు, కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కదా, దానికి సమాధానం చెప్పాలి కదా. 14-19 మధ్య ఏ ప్రభుత్వం ఉందని చెప్పడానికి ఎల్జీమర్స్ వచ్చి ఉంటుంది ఆ ఒక్క క్షణం మాత్రం లేదా? చాలా తెలివిగానే తెలుగుదేశం పార్టీ కనీసం ఒక చిన్న గీత కూడా తగలకూడదు, చిన్న బాధ కూడా రాకూడదు అన్నట్టుగా జాగ్రత్తగా మాట్లాడేసి అవతలికి వెళ్ళారు. ఈరోజు నారా లోకేష్ గారి పక్కన పల్లా శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. నారా లోకేష్ గారికి పరిపక్వత వచ్చేసింది, ముఖ్యమంత్రి పదవి కూడా ఇక చేపట్టవచ్చు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తుంటే ఓకే నిజమేనేమో అనుకున్నారు. కానీ ఈ రోజు నారా లోకేష్ గారు అక్కడ వ్యవహరించిన తీరు చూసిన తర్వాత పక్కనే ఉన్న పల్లా శ్రీనివాస్ గారికి అసలు ఏం జరుగుతుందో అర్థమైంటుంది. నారా లోకేష్ గారి చేతిలో పూర్తిగా ఇక ప్రభుత్వము పార్టీని పెడితే ఏం జరుగుతుందో కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఒక స్పష్టత వచ్చి ఉండాలి. ఉదయము అక్కడికి వచ్చి కార్మిక సంఘాల నాయకులు డబ్బులు వాళ్ళని ఆదుకోండి, పరిహారం ప్రకటించండి అంటే మీ కుటుంబ సభ్యులు ఎవరు చనిపోలేదు కదా అనడమే ఒక పెద్ద స్టేట్మెంట్, తప్పు స్టేట్మెంట్. కానీ ఇక ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఒక విలేకరు అడిగారు, కార్మిక సంఘాల వాళ్ళు ₹1,00,00,000 ఇవ్వాలని కోరుతున్నారు అని అంటే డైరెక్ట్ గా ఒకటే మాట అన్నారు నారా లోకేష్ గారు, కార్మిక సంఘాల నాయకులు చాలా అడుగుతారు, వాళ్ళది ఏం పోతుంది అన్నారు. ₹1,00,00,000 సాయం చేయండి అంటే వాళ్ళు చాలా అడుగుతారు, వాళ్ళది ఏం పోతుందని ఒక నారా లోకేష్ గారు ఇలాంటి సిచ్యువేషన్ లో మాట్లాడారు అంటే ఇంకేమన్నా? పైగా డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపో అని అంటారా నన్ని అని ఫీల్ అవుతున్నారు నారా లోకేష్ గారు. అలాంటి ఆవేశం ఉన్న చోట వెళ్ళినప్పుడు నిలదీస్తారు, గెరావు చేస్తారు, అవన్నీ తట్టుకొని ముందుకు వెళ్ళాలి. కానీ అంత రియాక్ట్ అయిపోయి వాళ్ళకి చాలా అడుగుతారు, అంతా ఇచ్చేయాలా అన్నట్టుగా నారా లోకేష్ గారు మాట్లాడడం అనేది చాలా ఇబ్బందికరంగా అనిపించింది. పైగా స్టీల్ ప్లాంట్ మేము కాపాడామని పదే అంటున్నారు. కానీ నారా లోకేష్ గారు మర్చిపోతున్నది ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కు పెద్ద సమస్య ఏంటంటే క్యాప్టివ్ మైన్స్ సొంతంగా లేకపోవడం. కానీ చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా ఏం చేశారు, ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఎవరి కోసం అడిగారు, ప్రైవేట్ కంపెనీ మిట్టల్ కి మీరు క్యాప్టివ్ మైన్ ఇవ్వండి అని అడిగారు, వైజాగ్ స్టీల్ గురించి అడగలేదు. పైగా మళ్ళా ఆ తర్వాత సిఐ మీటింగ్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు బెదిరించేలాగా మాట్లాడారు కదా, మీరు ఒక వైట్ ఎలిఫెంట్ లాగా ఉంటే మేము
డబ్బులు ఇచ్చుకుంటూ ఎప్పటికప్పుడు తిని ప్యాకేజీ కూర్చున్నారు, పని ఇచ్చుకుంటూ చేయకుండా తిని కూర్చుంటున్నారు, వైట్ ఎలిఫెంట్స్ అన్నారు. ఇంకోటి సార్, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. లోకేష్ గారు ఈ క్యాప్టివ్ మైన్స్ విషయంలో ఏ రోజైనా కార్మిక నాయకులు అడిగారా, ప్రశ్నించారా అని అడుగుతున్నారు. నిజానికి పోరాటం దాని మీద ఎన్నేళ్ళుగా పోరాటం చేస్తున్నారు. అది పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఇద్దరు అన్నారు. నారా లోకేష్ గారు అయితే ఇంతమంది కార్మిక నాయకులు ఉన్నారు కదా, ఒక్కరైనా కూడా ఎప్పుడన్నా అడిగారా క్యాప్టివ్ మైన్ అని వెంటనే నన్ను ఒక కార్మికుడు అడిగాడు, కార్మిక సంఘాలలో అడగలేదు. ఓకే. ఈ రోజు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఈ సంఘాల వాళ్ళందరినీ ఒక పెద్ద విలన్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. Yes. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, నేను ఆ రోజు నాతో పాటు ఢిల్లీకి రండి అంటే ఒక్కరు చేతులు ఎత్తలేదు. చేతులు ఎత్తలేదు. వీళ్ళు ఒక్క ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కలా వ్యవహరిస్తున్నారు. ఎందుకు? Yes. తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళని కూడా కలిశారు కదా ఈ కార్మిక సంఘాల నాయకులు. అంటే అది కూడా తప్ప ఒక్కరు లేదు. అసలు వీళ్ళ వల్ల ఇదంతా జరుగుతోందేమో, వీళ్ళకి నిజంగానే కార్మికుల సంక్షేమం మీద చిత్తశుద్ధి ఉందో లేదో అన్న అనుమానం కలుగుతుంది. అసలు జరిగింది దుర్ఘటన, మనుషులు చనిపోయారు. అక్కడ ఎలా జరిగింది, ఏం జరిగింది అన్న దాని మీద సమాధానం చెప్పాల్సింది పోయి మొత్తం చర్చను మొత్తం కార్మిక సంఘాల నాయకుల మీదకి మళ్ళీ చేశారు. అంటే ప్రభుత్వం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తోంది అన్నది చాలా క్లియర్ గా ఇక్కడే అర్థమవుతుంది. పైగా సింపుల్ గా ఆ బకెట్ అది తీసుకెళ్లేదు లాడీలు అనేది సాధారణంగా కొద్దిగా తొలకడమో లేకుంటే హోల్ బట్టి కింద కాడమో చెప్తుంది. అది బ్లాస్ట్ అయింది, పేలింది. ఎలా వేలిందంటే ఈరోజు వాళ్ళ పత్రికలోనే రాసుకున్నారు, నాసిరకమైన అల్యూమినియం దిమ్మెల్ని వాడారు, తీసుకెళ్లి దాంట్లో వేశారు, సరిగా కెమికల్ రియాక్షన్ జరగకపోవడం వల్ల Yes. జరిగింది కరెక్ట్ అని చెప్పారు. అంటే అక్కడ నిపుణులైన వ్యక్తులు లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయనేది వాళ్ళు కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. ఇన్ని లోపాలు పెట్టుకొని మొత్తం కార్మిక సంఘాల మీదకి మళ్లించడం అనేది మాత్రం సరైన పద్ధతి కాదు.